సమాజం కోసం. సమాజం అంటే ఎక్కడో ఉన్నది కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బాధ్యత కూడా మీ బాధ్యతే. మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు, మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు బాధగా ఉంటే మీరు బాధగా ఉంటారు. వాళ్ళు మతం మారి అలా నరకం గురించి ఆ ఫియర్తో ఉంటే మీరు ఎలా సంతోషంగా ఉండగలరు? అందుకే మీ ఇంటి బాధ్యతనే కాకుండా మీ సమాజంలో ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు అవుతున్నాయి, ఇది ఫ్యూచర్లో ఎలాంటి కాన్సిక్వెన్స్కి తీసుకెళ్తుంది అనే ఆలోచన మీకు కంపల్సరీ ఉండి ఉండాలి. సనాతన ధర్మం కాపాడడానికి మీరు హిందువై ఉండాల్సిన పని లేదు. అది ఒక బ్రాడ్ వే ఆఫ్ థింకింగ్. సో దాన్ని మనుషులందరూ బ్రాడ్గా ఉండడం వల్ల హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే దీన్ని కాపాడాలి. అది ఒక్కటే రీజన్. ఆ ఒక్క రీజన్ కోసమే ఈ ధర్మాన్ని రక్షించాలి. మనం స్వర్గానికి వెళ్తామని కాదు, నరకానికి వెళ్తామని కాదు. ఇది అందరికీ